సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి నువ్వు ఈరోజు మహా ఆనందాన్ని పొందబోతున్నావమ్మా. నీ కోసం ఒక ఆశ్చర్యం ఎదురు చూస్తుంది, విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. అది ఏంటి, ఆ మంచి సందేశం ఏం చెప్పబోతున్నారు బాబాగారని మన సాయినాథుని మాటల్లోనే విందామా. బాబాగారు ఏం చెప్తున్నారంటే, నువ్వు ఇంకొకరిలా కాకుండా నువ్వు నీకు నువ్వులా తెలిసేలా జీవిస్తున్నావు. అలాగే నీ జీవితంలో విజయం పొందాలని నీ బాబా కూడా తలుస్తున్నానమ్మా. నా బాబా ఉంటే చాలు అని అనుకునే నీకు గెలుపు నిశ్చయంగా వస్తుంది తల్లి. నువ్వు అనుకున్నది నీకు చేరుతుంది. అతి త్వరలో నువ్వు కోరింది నీకు అందజేయబోతున్నాను. అందజేసి ఆశ్చర్యాన్ని కలిగించబోతున్నాను. నీ లైఫ్లో అంతా మంచిగా జరగబోతుంది. నువ్వు చేసేది ఆలోచించి చేస్తే నీ జీవితంలో నిదానంగా ఉంటుంది. కొద్దిగా ఓపికగా ఉన్నావంటే గెలుపు నిశ్చయంగా వస్తుందమ్మా. నీ మనసులో ఉన్న ఆలోచనలు చేరిస్తే విజయం నీకే తల్లి. నేను చెప్పినట్లుగానే నీ జీవితాన్ని నడిపించబోతున్నాను. అలాంటిది నిన్ను వదిలి ఎలా వెళ్తాను చెప్పు? ఇక నుంచి ఏది కూడా నీ నుంచి ఎవ్వరూ ఏది కూడా తీసుకోలేరు. అలాగే నేను ఇచ్చేదాన్ని ఎవ్వరూ కూడా తట్టి వేయలేరు తల్లి. నీ మనసు గందరగోళంగా ఉంటే ఒంటరిగా ఉండు. మనసులో గాయమైతే బాధగా ఉన్నట్లయితే మౌనంగా ఉండు. అన్నీ సరైపోతాయి. ఒంటరితనం మౌనం నీకు మంచి మందులా పనిచేస్తుందమ్మా. ఏ విషయం కూడా కష్టం అనుకోవద్దు తల్లి. ప్రతీదీ నీకు జరిగే మంచి కోసమే గుర్తించుకో. అంతా నాదే, అన్నీ నావే అనే మనుషులకు ఆఖరికి అసలు ఏమీ ఉండవు. అంతా ఒక్కటే అని తెలపడమే నా బాధ్యత తల్లి. బంధం దూరం అవుతుంటే నీ కుటుంబంలో కలహాలు విరోధాలు ఉన్నాయి కదా తల్లి. అందరి మనుషులను అర్థం చేసుకో, అందరినీ అర్థం చేసుకో. కొందరి మనుషుల కోసం ఎదురు చూస్తున్నావు అంటే కొన్ని అవకాశాలు వదులుకోవాల్సి వస్తుంది. నీ జీవితంలో ఏ చిన్న అవకాశం వచ్చినా వాటిని ఉపయోగించుకో. నీ ఎదుగుదలకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటూ ఉండు. కాలం జరిగే కొద్దీ నీ పరిస్థితి ఏంటి అని నీకే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చే ఆశల వల్ల రేపు దుఃఖం కూడా చేరవచ్చమ్మా. అందుకు ఆశలకు అలవకుండా పెట్టుకో. నీ జీవితం బాగుంటుంది తల్లి. ఏ పని చేసినా ఆలోచించి చెయ్యి. ఎవ్వరినీ పట్టించుకోవద్దు. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. అవసరపడవద్దు తల్లి. నీ చుట్టూ హేళన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిన్ను క్రిందకి లాగాలని చూసేవాళ్ళు కూడా ఉంటారు. జీవితం అంటే ఇదే. ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేది నేను నీకు నేర్పిస్తాను. నీ వెనకాల నేను ఉన్నానమ్మా. నేను ఉన్నానని తెలియకనే వాళ్ళు నీకు చెడు చేస్తున్నారు. అన్నిటినీ నేను సరిచేస్తాను తల్లి. నీకు విజయం కల్పిస్తాను. తప్పకుండా నీ జీవితంలో నిన్ను గెలిపిస్తాను బిడ్డా. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ జీవితంలో ఆశ్చర్యాన్ని నువ్వు పొందగలవు. మేలు చేసిన వాళ్ళను మర్చిపోయి నాలుగు రకాలుగా మాట్లాడుతుంది అని అంటారు కదా. అలాగే కృతజ్ఞత లేని వారి గురించి చెబుతున్నాను తల్లి. నీ తప్పులు మాత్రం ఎత్తి చూపే వాళ్ళను పట్టించుకోవద్దు. నీలో ఓపిక నిలుపుకుంటే చాలు. బంధువుల మధ్య అపోహలు ఉండవు బిడ్డా. ఓపికగా ఉండు. అందరికీ ఎలా బదులు చెప్పాలనేది నేను చూస్తాను తల్లి. ఒక దీపం నుంచి 1000 దీపాలను వెలిగించినా ఆ వెలుగు తగ్గుతుందా చెప్పు? అలాగే నీ ప్రేమ మిగతా వాళ్ళకి ఎంత పంచినా కూడా ఆ ప్రేమ తగ్గిపోదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆ ప్రేమ పెరిగి నీ దగ్గరికే చేరుతుందమ్మా. నీ మంచి మనసుకు నా ఈ మాటలు నువ్వు వినేలా చేశాను. నీకైనా విజయం కూడా అందిస్తాను తల్లి. బాబా అని పిలిచిన నీకు నేను ఎప్పుడూ తోడుగా ఉంటాను తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డా. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.